अथ तृतीयोऽध्यायः कर्मयोगः। श्रीभगवानुवाच अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञकर्मसमुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितं एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामो मोघं पार्थ स जीवति यस्मात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थो न कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः कर्मणैव हि संसिद्धं आस्थिता जनकादयः लोकसंग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि यदि ह्ययं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तदा सक्तः चिकीर्षुर्लोकसंग्रहं न बुद्धिभेदं जनयेत् अज्ञानं कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः
సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణభిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణభిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణభిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. నిన్నటి రోజున భగవానుడు జ్ఞానికి కర్మఫల ఆసక్తుడైనటువంటి అజ్ఞానికి కల తేడా ఏమిటనేది మనకి 2 శ్లోకాల రూపంలో తెలియపరచడం జరిగింది. అందులో మనం చూసినటువంటి మొదటి విషయము అత్యంత ప్రాముఖ్యం కలది ఏమిటి అంటే, ఈ మానవ జన్మకు వచ్చినప్పుడు 3 గుణాలతో మనం అందరం జన్మించడం జరిగింది. తర్వాత పంచభూతాల యొక్క కలయికతో ఈ 3 గుణాలు కలిసి మనకి 24 తత్వాలు ఏర్పడినాయి. వీటి యొక్క సంగత్వమే ఈ ప్రకృతి, అనగా ఇది అనాత్మ. న్యాయానికి మన ద్వారా జరుగుతున్నటువంటి పనులు అన్నీ కూడా ఈ గుణములు ఇంద్రియముల సంయోగం వలన జరుగుతోంది తప్ప నిజానికి వాటికి అధిపతిగా ఉన్నటువంటి మానవుడు, మనిషి, జీవుడు వాటిల్ని చేయడం లేదు. ఎందుకని? తను పరమాత్మ యొక్క ప్రతినిధిగా ఈ శరీరంలో ఉన్నాడు కనుక అతని వలన నిర్వహించబడడం లేదు. ఆయన పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి ద్వారా ఈ ఇంద్రియములు చేస్తూ ఉన్నాయి. నీవు మాత్రం సాక్షివి. ఈ జ్ఞానం మనకి లేకుండా మనం విమూఢాత్మలమైపోయి, అంటే మూఢత్వంతో కూడినటువంటి మనసు కలిగినటువంటి బుద్ధి కలిగిన వాళ్ళం అయ్యి, మనం అసలైన జ్ఞానం లేకుండా కర్తృత్వ భోక్తృత్వాదులు మన మీద ఆపాదించుకుంటున్నాం. అంటే ఈ పని నా వలన జరుగుతోందనే విషయము. రెండోది, ఈ సుఖం నాకు కలిగింది, ఈ భోగం నాకు కలిగింది, ఈ దుఃఖం నాకు కలిగింది అని ఈ రెండింటినీ మన మీదకి ఆపాదించుకోవడం ద్వారా కర్మలు చేస్తున్న వాటి యొక్క ఫలితములతో మనం బంధింపబడుతున్నాం. న్యాయానికి అది నీ చేత పడటం లేదు. ఎందుకని? ఇవి ముందుగా నిర్ణయం అయిపోయినటువంటి ఒక టైం టేబుల్ ప్రకారం ఈ కర్మలన్నీ కూడా జారిపడుతూ వస్తున్నాయి. సుఖం కానీ, నష్టం కానీ, దుఃఖం కానీ, ఏదైనా కానీ అన్నీ కూడా ఒక సమయంలో ఒక పర్టికులర్ దీని ప్రకారం నిర్దేశిత దీనిలో జరుగుతూ వస్తున్నాయి. అందులో నీ పాత్ర అనేది లేదు. నిజానికి నీ పాత్ర కనుక ఉండున్నట్లయితే నువ్వు అనుకున్నవన్నీ కూడా నువ్వు అనుకున్నట్టుగా జరగాలి కదా. ఎందుకు జరగడం లేదు అంటే అక్కడ నీ కర్తృత్వం లేదు. నిజం తెలుసుకోవాల్సింది ఇది మనం. కాబట్టి అవి జరగాల్సిన విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో నీ కర్తృత్వం లేదు కనుక నువ్వు దూరంగా ఉండడం మంచిది. సపోజ్ ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నప్పుడు నీవు అక్కడ నిలబడి ఉండడం కొంతవరకు తెలివైన పని. మధ్యలో చొరబడ్డావు అనుకో, అటు వాడు గుద్దే గుద్దు, ఇక్కడ వీడు గుద్దే దెబ్బ, రెండు మనకు తగులుతాయి. అవునా కాదా? ఇదిగో మన పరిస్థితి ప్రపంచంలోనూ ఇలాగే జరుగుతోంది.
నేను శరీరం నా వల్లనే జరుగుతోంది, ఇది నా గొప్పతనం వలన అయింది, ఈ సంతోషం నాకు కలుగుతోంది, ఈ దుఃఖం నాకు కలుగుతోందని నీకు నువ్వు అనుకోవటం వలన ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఇక్కడేమిటి ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు ఎవళ్ళు? ఒకటి గుణాలు, రెండు ఇంద్రియాలు. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ పనులన్నీ వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళి నేను చేస్తున్నాను నా వలన అవుతుందని నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు దాంతో తగిలే దెబ్బ దీంతో తగిలే దెబ్బ మనకు తగులుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఎల్లప్పటికీ మన జనన మరణ చక్రం నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. సో ఈ విధంగా విమూఢాత్మగా ఉండడానికి వీల్లేదు కనుక నువ్వు జ్ఞానిగా ఉండదలుచుకునేటట్లయితే ఈ ఇంద్రియములు, గుణములు, ఇంద్రియములు వీటి యొక్క సంయోగం వలన జరుగుతున్న క్రియలు తప్ప వాటితో నాకు నిజంగా సంబంధం లేదు అనేటువంటి సాక్షిభూతమైనటువంటి జన్మ. దీనికి ఉదాహరణగా ఏం చెప్పాలి అనేటట్లయితే ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ సాక్షిభూతుడుగానే ఉన్నాడు. ఈ జీవులు చేస్తున్నటువంటి కర్మతో ఆయనకు సంబంధం లేదు, కేవలం చూస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా నీవు కూడా ఈ ప్రపంచంలో ఆత్మ అనాత్మ, విద్య అవిద్య ఈ వీటి యొక్క తేడా తెలుసుకుని నీవు ప్రవర్తించడం గనక నేర్చుకునేటట్లయితే చేస్తున్న కర్మల పట్ల నీ యొక్క కర్తృత్వం లేకుండా పోయినప్పుడు దానివలన దుఃఖం కలిగేటువంటి లేక అపరిమితమైన సంతోషం కలిగేటువంటి అవకాశం లేకుండా నువ్వు నిర్మలంగా వైరాగ్యంతో ఉండేటువంటి అవకాశం వస్తుంది. తద్వారా ఆ కర్మలు నిన్ను బంధించకుండా అవుతాయి. ఇది పరమాత్మ యొక్క ఆదేశం ప్రకారం ఆయన సంతృప్తి కోసం నేను నాకు ఇవ్వబడినటువంటి ఒక విహిత కర్మగా నేను ఇది చేసుకుంటూ వెడుతున్నాను అనేటువంటి భావనతో నువ్వు ఎంతకాలం అయితే పనిచేస్తావో అటువంటి కర్మలు నిన్ను బంధించవు. ఇది నా కోసం చేస్తున్నాను, నాది, నా కొరకు, నా కుటుంబం కొరకు, నేను సంతోషంగా ఉండాలి, నా వలన జరుగుతోంది, నేను లేకపోతే ఇది జరగదు అనుకున్నటువంటి ఈ భావనతో చేయడం వలన ఆ కర్మ చేసినటువంటి ఫలితాలు మనల్ని బంధిస్తున్నాయి. దాని ద్వారా మనందరం కూడా మళ్ళీ జన్మకి కారకులం అవుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూసుకుని ఈ విధమైనటువంటి ఆరోపణ ఉపాధితో మన సంబంధాన్ని ఎక్కువగా పెట్టుకోవడం మంచిది కాదు. అది అజ్ఞాని యొక్క లక్షణం. జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఈ ఉపాధి కేవలం గుణాల యొక్క సంగమం వలన ఏర్పడింది. ఉపాధి అంటే ఈ శరీరం, పంచభూతాలు, మూడు గుణాలు ఇవి కలిపినటువంటి సంగమం వల్ల ఏర్పడిన శరీరం ఇది. ఇవి ఆ పనులు చేస్తున్నాయి కాబట్టి వీటికి నేను ఆధారంగా ఉన్నాను తప్ప వీటి వలన నేను నడవడం లేదు. అందువల్ల వాటితో నాకు సంబంధం లేనటువంటి భావనతో ఇందాక చెప్పినట్టుగా పరమాత్మ ఏ విధంగా మనల్ని అంటుకోకుండా మన శరీరంలో ఉన్నాడో ఆ విధంగా ఇంద్రియాలు గుణాలను అంటుకోకుండా నువ్వు ఈ శరీరంలో ఉండడం అలవాటు చేసుకున్న రోజున నువ్వు మూఢత్వం పోగొట్టుకుని మంచివాడుగా జ్ఞానిగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో విషయం నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పాడంటే ఈ గుణముల యొక్క కర్మల యొక్క విభజన అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా కర్తృత్వం భోక్తృత్వం దేంతో వస్తోంది, వీటి రెండింటినీ నేను చేస్తున్నాను అనుకోవడం వల్ల వచ్చింది. ఇలా కాకుండా ఇవి ఈ గుణాల వలన ఇది చేసే కర్మల వలన ఈ విభజన రెండు జరుగుతున్న నువ్వు విడదీయటం నేర్చుకునేటట్లయితే అటువంటి వాడిని తత్వవేత్త అన్నాడు. అంటే తత్ప్లస్త్వం నేను ఏ అది అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు అవి గుణాల వలన కర్మల వలన జరుగుతున్నాయి తప్ప నాకు సంబంధం లేదు అనేటువంటి ఆ రెండింటిని ఎందుకని అవి రెండు ఎంతగా పెనవేసుకుని పోయినాయి అంటే ప్రపంచము పరమార్థం రెండు కలిసిపోయినాయి. అలాగే మనకి ఏం జరుగుతోంది, దేహము ఆత్మ అనాత్మ ఈ రెండు కలిసిపోయినాయి. ఎందుకని అనాత్మ అంటే మన జీవుడు, ఆత్మ అంటే పరమాత్మ, దేహము ప్రపంచము దేహం ఈ రెండు ఈ విధంగా ప్రపంచంలోనూ లోపల దేహంలో కూడా ఆత్మ అనాత్మల యొక్క సంగమం కలిసిపోయి ఉన్నది. దీన్ని విడగొట్టడం యోగ మార్గంలో నేర్చుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే తత్వవేత్త అనబడుతున్నాడు. అటువంటి తత్వవేత్త ద్వారా నిర్వహించబడే కర్మలు అతన్ని బంధించవు. లేకుండా అయ్యేటట్లయితే చేసే కర్మల్లో ఇతను తను చేస్తున్నటువంటి కర్తృత్వం భోక్తత్వాన్ని రావడం వలన ఎల్లప్పుడూ కర్మలకు బంధితుడు అవుతున్నాడు. ఏ విధంగా ఏరి వేయాలంటే నిన్న మనం ఒక ఉదాహరణ కూడా చూసాం. బియ్యంలో మట్టిగడ్డలు ఏరి తీసేసినట్టుగా మనం ప్రపంచ విషయాల్లోని తీసేసి నువ్వు ఎప్పుడూ బియ్యంగానే ఉన్నావు, ఆ బియ్యంగా ఉండడం నేర్చుకో. ఏ విధంగా ఇంకొక ఉదాహరణ కూడా మనం ఏ విధంగా చూడొచ్చు అంటే సపోజ్ ఇప్పుడు మనం మజ్జిగని చిలికాం, ముందు పాలు కాచాం, తోడు పెట్టాం,
పెరుగు వేసి, తర్వాత అది పెరుగైంది. పెరుగుని మళ్ళీ నీళ్లు పోసి చిలికాం, మజ్జిగని చిలికిన తర్వాత దానిలోంచి వెన్న వచ్చింది. అవునా? ఒకసారి వెన్న వచ్చిన తర్వాత అది మజ్జిగలో ఉన్నప్పటికీ మజ్జిగను అంటుకోకుండా ఉన్నది. నువ్వు తీయకముందు మజ్జిగలోనే ఉంది. అది తత్వవేత్త యొక్క గుణాన్ని తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణ ద్వారా మనం ప్రయత్నం చేయొచ్చు. అది మజ్జిగలోంచే వచ్చింది వెన్న చిలికిన తర్వాత. సో నీవు కూడా యోగ మార్గం ద్వారా లోపల చిలకడం నేర్చుకునేటట్లయితే నీలో ఉన్నటువంటి అనాత్మ బుద్ధి, నేను నాది అనేటువంటి బుద్ధి విడిపడిపోయి ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నప్పటికీ ఏ విధంగా మజ్జిగలో ఉన్నటువంటి వెన్న తేలుతూ మజ్జిగకు అంటుకోకుండా ఉన్నదో ఆ విధంగా నువ్వు ఈ ప్రపంచంలో ఉండడం అలవాటు చేసుకోవాలి. మార్గం లేదని అనుకోకండి, మార్గం ఉన్నది. ఆ మార్గం చెప్పబడింది మనకి. అట్లా ఎవరైతే మజ్జిగలో కలిసిపోయి ఉన్న వెన్నని చిలికి తీసి విడిగా ఉండడం, మజ్జిగలో ఉన్నప్పటికీ అంటుకోకుండా ఉండడం ఎవరైతే చేస్తున్నాడో అటువంటి మహానుభావుని తత్వవేత్త అన్నాడు. సో ఈ విధంగా ఉండడం చేసేటట్లయితే ఈ మనందరికీ దుఃఖానికి కారణం ఏమిటి? ప్రకృతితో సంగమం. చేస్తున్న ప్రతి పని నాది, నా కొరకు, నా వరకు, నా వాళ్ళ కోసం అని అనుకోవడం. ఈ విధంగా మనం సంగత్వం జరగడం వలన సజ్జతే. సో దీంతో ఎప్పుడైతే కలిసిపోయి ఉంటున్నామో మనకి దుఃఖం కలుగుతోంది. ఎందుకని? ఆ పని జరిగితే నా వలన జరిగిందనే గర్వం, అహంకారం. జరగలేదు, అది అవ్వలేదని ఏడుపు, దుఃఖం. సో ఈ విధమైనటువంటి వాటిని ఎప్పుడైతే వదిలేసావో, సంగమం వదిలేసావో, సంగరాహిత్యం అంటే అది జరిగినా నీకు పెద్దగా సంతోషం కలిగేది లేదు, జరగకపోయినా నువ్వు దుఃఖపడేది లేదు. ఆ విధంగా నిర్వికారంగాను ఉండడం అలవాటు చేసుకునేటట్లయితే అప్పుడు నీవు తత్వవేత్త స్థాయికి మారి అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహంతో నీవు జీవన్ముక్తుడిగా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కర్మ చేయకుండా ఉండమని ఎక్కడా చెప్పడం లేదు. ఈ కర్మ యోగంలో కర్మ చేయకుండా ఉండమని ఎవరికీ చెప్పడం లేదు. కర్మ చేసే విధానాన్ని మార్చుకోమంటున్నాడు. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. తనే కర్మలు చేస్తున్నానని మనం ఇంతకుముందు చూసాం. నేను కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ నేను చేస్తున్నాను. ఎందుకని? ప్రజలకు అందరికీ కూడా నేను ఒక మంచి ఉదాహరణగా ఉండాలి. నేను పని చేయకపోతే వాళ్ళు ఎవరు పని చేయరు, అందుకని నేను పని చేస్తున్నాను అని చెప్పి విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత జ్ఞానులందరూ కూడా ఆ విధంగా కర్మ చేసి మామూలు ప్రజలకు ఉదాహరణగా ఉండి వాళ్ళ చేత నిన్ను అనుకరించి వాళ్ళు మంచి మార్గంలోకి మారేటట్టుగా చెయ్యాలి తప్ప వాళ్ళని వాచా వేదాంతం ద్వారా నువ్వు చేసే తప్పు, నువ్వు చేయొద్దు అని చెప్పడం అనే పని చెయ్యకండి. వాళ్ళు చేసే కాస్త పని కూడా మానేస్తారు. అందువల్ల ఆ విధంగా వాళ్ళని మనసు రంజింపరాదు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అనేటువంటి పద్యంలో చెప్పినట్టుగా మనం మాటల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయడం తప్పని కూడా మనం ఇంతకుముందు చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఆ గుణాలు, వాటికి సంబంధమైనటువంటి కర్మలు వలన ఈ సంగత్వం వస్తోంది, మనం అందరం బాధపడుతున్నాం. ఇది వేరు అది వేరు అనేటువంటి 24 గంటలు ఆధ్యాత్మ బుద్ధితో నీవు గనక ఎల్లప్పుడూ ఉండేటట్లయితే దృశ్య కలయికను విడదీయడం మనం చేతకు నేర్చుకోవాలి. అంటే దృక్ అంటే చూసేటువంటి వాడు, దృశ్యము అంటే చూడబడేది. సో ఈ రెండిటికి నువ్వు భిన్నంగా ఉన్నావనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంటే పరమాత్మ దృక్, చూసేవాడు వాడు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ మూడవ నేత్రం ఏదని మనం మాట్లాడుతున్నామో ఇది నిజానికి చూసేది. దానికి ఉపకరణాలుగా ఉన్నాయి ఈ 5 జ్ఞానేంద్రియాలు. కాబట్టి చూసేవాడు దృక్, ఇది వీటి ద్వారా చూస్తున్నది దృశ్యం. సో మనమేం చేస్తున్నాం? ఇది చేస్తున్న పనిని వెనకాల ఉండి ఇది చేస్తున్న పనిని మనం మర్చిపోయి వీటితో చేస్తున్న పని నిజం అనుకుని మనం ప్రపంచంతో సంగత్వం పెట్టుకుంటున్నాం. ఆ విధంగా చేసుకోవడం వల్ల మనం ఇరుక్కుపోతున్నాం అనే విషయాన్ని గ్రహించుకోవాలని చెప్తున్నారు. కాబట్టి దృక్ సో ఈ విధంగా ఎల్లప్పుడూ నిరంతరం ఆ దృష్టిలోకి నువ్వు ఎప్పుడైతే వెడుతున్నావో ఈ బయట ప్రపంచం ఈ ఇంద్రియాలతో కనపడుతున్న వాటి పట్ల నీ ఆసక్తి తగ్గిపోతుంది. సో ఆ విధంగా నిన్ను నీవు నీ యొక్క కంట్రోల్లో అట్టే పెట్టుకుని ప్రపంచంతో సంగత్వం తగ్గించుకుని
నీవు తత్వవేత్తగా మారడం వలన నీవు నా వలన ఏమీ జరగడం లేదు అనే జ్ఞానం మనకి నిలబడుతుంది. అది కావాల్సింది. వాడే తత్వవేత్త. కాబట్టి వాటి ఇంద్రియాల పని చేసుకుంటూ వెళ్తున్నాయి, నేను మాత్రం వాటికి అంటుకుని లేను, నాకు సంబంధం లేదు అనేటువంటి నిర్విచారంగా మనం ఉండడం అలవాటు చేస్తే జరుగుతుంది. పోతే ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి కర్మలు చేస్తున్న వాళ్ళని స్వార్థం కొరకు సంకుచిత భావంతో అనాత్మలో ఉండి కర్మలు చేసేవాళ్ళు, వాళ్ళని ఎక్కువగా మనం కందిరీగల తొట్టని కదిలించకూడదు అనే విషయాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు. మొన్న ఒకరోజు చెప్పడం జరిగింది, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో జరిగేటువంటి ఒక పొరపాటు మాతో సహా ఏమిటి జరుగుతోందంటే, తెలిసిన బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కువగా చెప్పి నాన్న ఇది నువ్వు చేస్తే తప్పు, నాన్న ఇది నువ్వు చేస్తే తప్పు, ఇలా చేయొద్దు అని చెప్పటం వలన వాళ్ళ యొక్క అసంతృప్తిని దాన్ని కొని తెచ్చుకోవడం అవుతోంది తప్ప వాళ్ళలో కావాల్సిన మార్పు రావడం లేదు. కాబట్టి ఈ విధంగా చెప్పి ఒప్పిద్దామని ప్రయత్నం చేయొద్దనేది మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది ఇవాళ శ్లోకంలో ఏం జరుగుతుందో కొద్దిగా ఒకసారి చూద్దాం. ముందుగా టీకా తాత్పర్యం 29వ శ్లోకానికి. ఎవరు ప్రకృతి యొక్క గుణ సమ్మూఢ రాజసాది గుణముల చేత మోహపెట్టబడిన వారై గుణకర్మసు గుణముల యొక్క లేక దేహ ఇంద్రియ మానసాదుల కర్మలందు సజ్జంతే ఆసక్తులగుచున్నారో అకృష్ణమిదాహ అల్పజ్ఞులను మందాన్ అనగా మందమతులను అగు తాన్ అట్టి కర్మసంగులను కృష్ణవిత్ ఆత్మజ్ఞుడగు జ్ఞాని న విచాలయేత్ కది చెలింపచేయకూడదు. చాలా మళ్ళీ క్లియర్గా వచ్చింది ఇక్కడ. ఏమిటి అంటే, కర్మల్లో ఇరుక్కుపోయి నా కోసం చేస్తున్నాను, నా వలన జరుగుతోంది, ఇంకోటి వలన ఈ పని నాకు జరగకుండా ఆగిపోయింది, ఇటువంటి కోపము, మోహము, లేక ఆశం, కామము, ఇటువంటి అన్ని రకాలైనటువంటి విశేషణాలకి లోబడిపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కర్మ సంగత్వంలో ఉండుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటున్నాడంటే అల్పజ్ఞులు, అంటే జ్ఞానం పూర్తిగా లేనటువంటి వాళ్ళు. మందాన్ రెండోది. సో మొదటిది అల్పజ్ఞులు, అసలు జ్ఞానం లేదు వీళ్ళు. తర్వాత రెండోది మందబుద్ధి. ఒకవేళ కొద్దిగా ఉన్నా అది మందంగా ఉంది. నా మందం నీకని మనం అంటూ ఉంటామే, ఆ మందం మందంగానే ఉంది ఎప్పటికీ. ఎందుకంటే మనకు ఆశ్రమానికి వస్తారు కదా, ఏరో నాయన ఆశ్రమానికి నా మందం నేను చేస్తూనే ఉన్నాను గురువుగారు అంటాడు. యోగం ఏం చేస్తున్నారో నా మందాన్ని నేను చేస్తున్నా అంటాడు. ఆ మందం ఎంతో ఎవడికి తెలియదు. అది గడ్డిపరకంతా, లేకపోతే దుప్పటంతా, లేకపోతే దిండంతా, ఎంత మందం అనేది ఎవరికి తెలియదు. సో నా మందాన్ని నేను చేస్తున్నానని చెప్తూ ఉంటారు సమాధానం అత్యంత తెలివిగా. ఇదిగో ఇక్కడ వాళ్ళని ఏమనాలంటే మందాన్ అనాలని చెప్తున్నాడు ఆయన. అటువంటి వాళ్ళని చెప్పి మార్చుదామనే ప్రయత్నం జ్ఞానం తెలిసిన వాడు ఎవడు చేయకూడదని చెప్తున్నాడు. అది మనం ఏం చేయాలంటే అది చేయాలి. అమ్మగారు చెప్పినట్టుగా చెప్పింది వినకపోతే చెడంగా చూడాలా. అంటే వాడు చెడిపోతూ ఉంటే హాయిగా చూస్తూ కూర్చో, నువ్వు అనవసరం అది. ఎందుకంటే వాడి కర్మకు వాడు చేసుకుంటున్నాడు, నువ్వెందుకు వరి అయిపోతావు? ఒరే తప్పురా ఇది తప్పురా అని ఎందుకు చెప్తావు? వాడు మారడు సరిగదా, నిన్ను తిట్టుకోవడం ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాజసగుణం తమో గుణంతో పడి, రాజసగుణమే ఎక్కువ ప్రపంచంలో మన బంధించేది. తామస గుణం అంటే వాడు ఏ పని చేయడు, పని చేయడానికి విముఖుడు వాడు. ఎల్లప్పుడూ నిద్ర, తిండి, కోపము, ఇవి లక్షణాలు ఉంటాయి. ఎక్కువగా ఎంపర్లాడేవాడు రాజసగుణం వాడు. ఉచ్చం నీచం లేకుండా ఇది తప్పు ఇది పాపం అని వాడికి సంబంధం లేదు. దోచుకోవటం, తీసుకొచ్చి దాచుకోవటం, ఈ రెండే గుణాలు ఉంటాయి వీడికి. నా కాడేముంది, నా తాడేముంది, ఏరా ఆశ్రమం ఇందాక వచ్చారు వాళ్ళిద్దరు. సో ఏరా అంటే నా తాడేముంది, సరే ఆయన ఏమి ఇవ్వకుండానే ఇదంతా నడుస్తున్నది అంట. మళ్ళీ నన్నే మొదటేమో ఏమీ లేదన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ
రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు సంపాదన కొరకు వెంపర్లాడిపోయి ఇది పాపము పుణ్యం అనేటువంటి విచక్షణా జ్ఞానం కోల్పోయి ఎంతసేపు తనకి తన కుటుంబం కోసం 2 చేతులతోనూ దోచుకుని దాచుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి హడావిడిలో ఉన్నవాణ్ణి ఒరే నా భుజం తట్టి ఒరే నాయన అంత దోపిడీ వద్దురా, కొద్దిగా పక్కవాడిని కూడా తినేవరా నాయన అని చెప్పానుకో, అవా నువ్వు నాకు చెప్తావని మన మీద కోపాన్ని వస్తాడు. అందుకని అటువంటి వాళ్ళని ఆ తేనె తుట్ట కదిలించద్దు అని ఇక్కడ. ఎందుకని వీడికి తెలుసు జ్ఞానం, ఒరే నాయన ఇంత దుర్మార్గానికి పోకురా అయ్యా, నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు, నువ్వు చేసిన పూర్వజన్మ కర్మను బట్టి నీకు ఇవ్వాల్సిన ఫలితం వస్తుంది, కొద్దిగా నెమ్మదిగా ఉండరా నాయన, ఎందుకు అడావుడు పడిపోతావు పగలు రాత్రి లేకుండా, అది చెయ్యకురా అని చెప్పావు అనుకో వాడు కోపం వస్తుంది. సో దీనికి మరి మార్గం ఏంటి, ఏ విధంగా? మరి నీకు తెలిసింది కదా చేసే తప్పు ఒప్పు నీకు తెలుస్తోంది, ఆత్మ అనాత్మ యొక్క భేదం నీకు తెలుస్తోంది, కాబట్టి మరి నువ్వు చెప్పాలా అక్కర్లేదా అంటే చెప్పటం మానేసి చేసి చూపించమని చెప్తున్నాడు మళ్ళీ కూడా ఆయన. అంటే ఏమిటి? నీవు నోరు మూసుకుని నువ్వు చేసే పనులు చేస్తూ ఉండు, నీ ఎప్పుడు నువ్వు ఖర్చు పెడుతూ ఉండు, దానం చేస్తూ ఉండు, ధర్మం చేస్తూ ఉండు, అది చేస్తూ ఉండు, ఇది చేస్తూ ఉండు, యోగ కార్యక్రమాలు నడుపుతూ ఉండు, ఏదో ఒకటి చేస్తూ ఉండు, అంతేగాని వాణ్ణి చేయమని మాత్రం బలవంత పెట్టద్దు. సో ఇక్కడ జరుగుతున్న పొరపాటు మా వలన అది. కాబట్టి ఎవరికై వాళ్ళు చూసి అయ్యో వాళ్ళు చేస్తున్నారే మనం కూడా చేస్తే పోతుందేమో, వాళ్ళు ఉన్నదంతా కూడా ఆశ్రమానికి చేస్తున్నారే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక విధమైనటువంటి భావన, ఒక మార్పు వాళ్ళ మనసులో కలిగి వాళ్ళు మారి వచ్చినప్పుడు వాళ్ళతో తీసుకో, అంతవరకు నువ్వేం చేయొద్దు అంటున్నాడు. సో ఇప్పుడు మనం అడిగితే కొంతమంది చెప్పారు కదా మావన్నీ కార్యక్రమాలు తీరిన తర్వాత మేము ఆశ్రమ వ్యవహారం చూస్తామని. సో అంతవరకు ఆగాల్సిందే. సో అది మనం జీవించి ఉండగా అవుతుందో అవదా అనేది వేరే సంగతి, అనవసరం. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ఈ రజోగుణంతో ఉండి నాకు సంపాదన, మా పిల్లల పెళ్ళిళ్ళు, మా అబ్బాయిల చదువులు ఇవన్నీ అయిన తర్వాత మేము వస్తాం, అప్పటి వరకు నువ్వు ఆగు, తొందరపడకు అని మనకి చెప్తున్నారు ఎదురు. కాబట్టి వాళ్ళని మాటల ద్వారా చెప్పి ఒరే నాయన అది కాదురా, ఇలాగ నువ్వు వయసులో ఉన్నప్పుడే చేయాలా, కాళ్ళు చేతులు ముసలితనంలో నీకు యోగం చేయడానికి ఒప్పుకోదు, అందుకని ముందే చేయాలనుకో, నీకే అన్నీ చెప్తావు నువ్వు, అన్నీ అయిపోయినాయి నీకు, మా ఎన్ని అవద్దా, మా ఎన్ని అయిన తర్వాత వస్తాం అనేటువంటి ఆర్గ్యుమెంట్కి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఈ విధమైన మనుషులు ఉంటారనే సంగతి ఆయనకి తెలియని విషయం కాదు కదా, అందుకోసం ముందుగానే చెప్పాడు ఒరే నాయన వాడు రజోగుణంలో పడి కొట్టుకుంటున్నప్పుడు వాడిని ఎక్కువగా చెప్పి ఒప్పించడానికి ప్రయత్నం చేయకు, నీ చేతనైంది చేస్తూ ఉండు. నిన్ను చూసి 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 ఎప్పుడూ గురువుగారే పెట్టడమా, మనం ఎప్పుడన్నా వేద్దామని ఏ 10 మందిలో ఒకరికన్నా కించెత్తు ఇంగిత జ్ఞానం వచ్చి కాస్త ముందుకు వచ్చి చేస్తాడేమో, వాడే మారింది సై మనకి. మిగతా వాడు మామూలుగా వస్తుంది కదా పురిగా, మనం మామూలుగా నడుపుదామని నడుపుతూ ఉంటారు. వాడు చేస్తున్నాడు, వాడి దగ్గర బ్లాక్ మనీ ఉందేమో అందుకని పెడుతున్నాడని కొంత అభిప్రాయం. ఊర్లో మందులు ఇస్తే అదే అనుకున్నారు కదా. సో ఈ విధమైనటువంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా మనం చెప్పి మార్చడానికి ప్రయత్నం చేయడం చాలా వృధా శ్రమ అనేటువంటి విషయాన్ని ఆయన మనకి చెప్తూ, కాబట్టి వీళ్ళు ఒకళ్ళే తెలియని వాళ్ళే కాదు, దయచేసి ఇంకొక కేటగిరీ ఉంది, వాళ్ళు పూర్తిగా బాగా చదువుకున్నారు, కదిలిస్తే తత్వాలు చెప్తారు, కందార్థాలు పాడతారు, గొప్ప పండితులు అయినప్పటికీ వాళ్ళకి ప్రకృతికి ఇంద్రియ విషయాలకి దాసులైపోయి ఉంటారు. అది మాత్రం ఏం మానరు. అబ్బో ఇది మాతో ఎక్కడవుతుంది గురువుగారు వచ్చారు కదా, కొంతమంది మనకి మన అచలపీఠం తాలూకు వాళ్ళు కొంతమంది వచ్చారు కదా. సో వాళ్ళు ఏంటి అబ్బా ఇవన్నీ మాతో ఏమవుతాయి, నువ్వు కూర్చోబెట్టి అడగమంటే వరసో 100 కందార్థాలు పాడతాం, దాన్ని అమలు చేయడం అనేది మాత్రం నువ్వు మాట్లాడద్దు, అది మాతో కాదు. సో ఈ విధంగా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఆ శాస్త్రం మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని అల్పజ్ఞులు అన్నారు. భగవద్గీత విషయం ఇది, మన సొంత మాట కాదు, అర్థమైందా? ఇకపోతే ఇటువంటి వాళ్ళు ఈ అల్పజ్ఞులు అందరూ కూడా మందమతులై ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. సరే మంద అనే మాటకి దయచేసి తక్కువగా అని అర్థం చేసుకోవాలి తప్ప మందంగా అని మాత్రం అర్థం చేసుకోకూడదు. మందమతులు అంటే
అదేందా మాది మందంగా ఉందనే ఉద్దేశానికి వెళ్ళిపోతారు మీరు తొందరగా, మేము చాలా మందంగా ఉన్నామని. ఆ మందం కాదు. సో ఈ విధంగా ఈ మందమతులు అంటే ఏమిటి? గుణసంగత్వం, ప్రకృతితో కలిసిపోవడం, నేను చేస్తున్నాను అనుకోవడం. ఇటువంటి ఉన్నవాడు ఎవడైతే అంటే ప్రకృతిని పరమాత్మని విడదీయలేటం చేతగాని తత్వవేత్త ఎవడైతే ఉన్నాడో వాడు మందమతి అంటున్నాడు. అటువంటి వాళ్ళని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నం చెయ్యకండి. కేవలం మీరు చేస్తూ వెళ్ళండి. తత్వవేత్త కానీ జ్ఞాని అవుదామని ప్రయత్నం చేసేవాడు కానీ కేవలం వాళ్ళు మన నిష్కామంగా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసిన కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకు, కొన్ని యుగాలకు చూసేవాడికి ఏదైనా మార్పు కలిగి వాడు కూడా ముందుకు వస్తే ఆ విధంగా వాడు మారడానికి వాడంతటా వాడు మారడానికి మనం అవకాశం ఇవ్వాలి తప్ప మనం మార్చడానికి ప్రయత్నం చేయొద్దు అనేటువంటి ఒక కట్టెతో మనందరికీ కూడా జ్ఞానం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ జ్ఞానం కావాల్సిన వాడు ఎటువంటి వాడై ఉంటాడు? ప్రకృతి యొక్క దాని నుంచి, దాస్యం నుంచి బయటకు వచ్చి కృష్ణవిత్ అవ్వాలి నువ్వు. అనగా ఏది తెలుసుకుంటే సమస్తం తెలియబడుతోందని అనిపిస్తోందో ఆ విద్య తెలుసుకోవడానికి వాడు ప్రయత్నం చేయాలి. కనుక అది వాడిలో మార్పు వలన జరగాలి తప్ప నీ వలన పైనుంచి చెప్పడం వల్ల అది రాదు. అందుకని ఆ ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాడు. వాడికి ఆ మార్పు రావాలి. దానికి నువ్వేమిటంటే కేవలం వాడికి ఉదాహరణగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నేను చేశాను కనుక నువ్వు చెయ్యని అనద్దు, కోపం వచ్చే మాట అది. అర్థమైందా? అందుకని నువ్వు కామోష్గా చేసుకుంటూ వెళ్ళిపోతావు, అంతే. దర్శాలు ఈ కృష్ణవిత్ అన్నప్పటికీ ఈ జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది? నీవు అన్ని విద్యలకి మూలమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది నీకు కరతలామలకం అవుతుంది. ఏ విధంగా ప్రహ్లాదుడు చదువుల సారమెల్ల చదివితి తండ్రి అని ఏ విధంగా చెప్పాడో, అంటే మొత్తం అన్నిటి చదువు విద్య యొక్క సారం ఏమిటి? ఆత్మజ్ఞానం, నేనెవరనేది తెలుసుకోవడం. అది తెలుసుకున్న తర్వాత మిగతా అన్ని ఆటోమేటిక్గా దానిలోనే కలిసిపోయింది. సో ఆ విధంగా వాడు కృష్ణవిత్ అయ్యేంత వరకు నీవు వాడికి కేవలం ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా నువ్వు ఉండి వాడికి నువ్వు చేసుకుంటూ వెళ్ళి తప్ప వాడిని మార్చడానికి ప్రయత్నం చెయ్యవద్దు అని మరలా రెండోసారి 26వ శ్లోకంలో చెప్పిన తర్వాత మళ్ళీ 29వ శ్లోకంలో కూడా ఈ విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటించడం జరిగింది. కాబట్టి ప్రకృతి గుణాల్లో వేళ్లాడుతున్న వాళ్ళని ఎక్కువగా మనం బలవంతంగా లాగడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ సమయంలో భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం ఇచ్చిన సమయంలో వాళ్ళలో ఆ మార్పు కలిగి వాళ్ళు ఆ దోవలోకి వస్తారు తప్ప ఎక్కువగా మనం గుండెలు కొట్టుకోవద్దని మార్గంలో ఉన్న వాళ్ళకి సలహా చెప్పాడు. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు అర్జునుడు మనని ఈ అధ్యాయం మొదట్లో 2 ప్రశ్నలు వేశాడు. నువ్వు కాసేపు కర్మ చేయమంటావు, కాసేపు జ్ఞానం అంటావు, నన్ను అటు ఇటు చేసి బోరాన్ చేస్తూనే ఉన్నాను. నేను ఏది చేయాలో ఒకటి చెప్పు నాకు, అంతేగాని కాసేపు అది కాసేపు ఇది అంటే ఏం చేయాలో నాకు తెలియడల్లా, చాలా కష్టంగా ఉందని అన్నాడు. ఇదే కదా అధ్యాయం మొదట్లో జరిగినటువంటిది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కర్మ జ్ఞానము ఈ రెండింటినీ వీడికి విడివిడిగా చెప్పిన తరువాత ఇప్పుడు వాడికి సమాధానం ఇస్తున్నాడు అర్జునుడికి, అంటే వాడి పేరుతో ఉన్న మనకి. అర్థమైందా? సరే, ఈ 30వ శ్లోకం ఏమిటో చూద్దాం. ఇందులో సర్వాణి కర్మాణి అంటే సమస్త కర్మలను, అంటే ఏ ఒకటో కాదు, ఏ రెండో కాదు, అన్ని కర్మల్ని మై నాయందు అధ్యాత్మచేతస అంటే ఆత్మయందు నెలకొనినటువంటి మనస్సుతో, ఆధ్యాత్మ బుద్ధితో సన్యస్య అనగా సమర్పించి, నిరాశి ఆశి లేని వాడవును, నిర్మమ అనగా మమకారము లేని వాడవును, భూత్వా అయి విగతజ్వర సంతాపరహితుడవై యుద్ధస్వ యుద్ధము చేయుము. ఇప్పుడు వాడు అడిగింది ఏమిటి ప్రశ్న? అర్జునుడు, నువ్వు కాసేపు జ్ఞానం అంటున్నావు, కాసేపు ఇది అంటున్నావు, నన్ను అటు ఇటు కాకుండా పరేషాన్ చేస్తున్నావు. ఏది చేయాలో ఒకటి చెప్పు, అది చేస్తా. కర్మ మంచిదా, జ్ఞానం మంచిదా? సో ఇప్పుడు
చూడండి, రెండిటి యొక్క ఆవశ్యకతని ఇందులో చెప్తున్నాడు. నీవు జ్ఞానంతో కూడి, అంటే అధ్యాత్మ మనసుతో, అంటే అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ యోగంలో ఉంటూ నీవు కర్మ చెయ్యి, యుద్ధం చెయ్యి అంటున్నాడు. సరే, వాడు గనక క్షత్రియుడు గనక యుద్ధం చేయమని అన్నాడు. మనందరికీ ఏమిటి చెప్తున్నాడు? నువ్వు చేస్తున్న ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ యుద్ధమే, యజ్ఞము. ఎంతకాలం అయితే నీవు దాన్ని ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మ చేస్తున్నావో అది యజ్ఞము. అటువంటి యజ్ఞం నీవు ద్వారా నిర్వహించబడాలి. అయితే అది నిర్వహించబడుతున్నంతసేపు నా యందు దృష్టి కలిగి ఉండు. పిల్లలకు మనం ఏం చెప్తున్నాం? స్కూల్లో యోగా శిక్షణ చెప్పేటప్పుడు కళ్ళు మూసుకోండి, దృష్టి భ్రూమధ్యంలో పెట్టండి, ప్రాణవాయువు తీసుకున్న తర్వాత దృష్టి భ్రూమధ్యంలో పెట్టండి అంటున్నాం. అక్కడ అర్థం ఏం జరుగుతోంది? వాడు ఆధ్యాత్మ దృష్టిలోకి వాడిని తీసుకెళ్తున్నాం మనం. ఇక్కడ ప్రపంచంలో విషయాలు ఏం పట్టి చెప్పటంలా వాడికి. ఆధ్యాత్మ దృష్టి అంటే పరమాత్మ ఉండేటువంటి స్థానం దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి అక్కడ దృష్టి పెట్టరా ఆయన అని మనం నేర్పుతున్నాం. తద్వారా మనం ఏం చేస్తున్నాం? వాడు ఆధ్యాత్మ దృష్టిలో ఉండడం అలవాటు చేస్తున్నాం ఆ వయసు నుంచి కూడా. సరే, అది కొనసాగితే అదృష్టం, లేదు మర్చిపోతాడు, కానీ కొంతకాలానికి అది మళ్ళీ వస్తుంది. ఎక్కడికి పెట్టిన పాదు ఎక్కడికి పోదు. సో ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, సమస్త కర్మలను, అంటే నీ చేత నిర్వహించబడేటువంటి అన్ని కర్మల్ని, 1, 2 కాదు సుమా. ఇప్పుడు కాసేపు పూజ చేసేప్పుడు మాత్రం నైవేద్యం పెట్టేప్పుడు గిట్ట అని హారతి వెలిగించి తర్వాత మళ్ళీ ఆయన విగ్రహమే అని యువతలకు వచ్చేసావనుకో, పోయింది నీ యొక్క ఏకాగ్రత. పూజ చేసి హారతి ఇచ్చేప్పుడేమో ఆయన గురువుగారు అని అంటున్నావు, అక్కడ రాగానే గురుగారి విగ్రహం నీ జీవితాలు బెటరా మాట్లాడు అంటే అది విగ్రహం అయిపోయింది. ఇంక దానిలో ఉన్న శక్తి లేదు, గురువుగారు లేడు ఆడ. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన మనకు రావడం వల్ల ఏం జరుగుతుంది? నిజమైనటువంటి ఆధ్యాత్మ బుద్ధి మనలో ఇంకా పాదుకొనలేదు. దాన్ని విగ్రహంగానే చూస్తున్నాం, లేకపోతే ఫోటోగానే చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ముందు ఆవాహనం ఇచ్చి, అంటే ఆసనం ఇచ్చి కూర్చోబెట్టిస్తున్నాం మనం. యాక్చువల్గా పూజ విధానంలో జరుగుతున్నది ఏమిటి? సాక్షాత్తు స్వరూపంతో గురువు కానీ భగవంతుడు కానీ అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా ఆవాహం. తర్వాత మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత యథాస్థానం ప్రవేశామి అంటే నువ్వు మళ్ళీ మామూలుగా వెనక్కి వెళ్ళిపోవయ్యా అని. అంటే నీవు పూజ చేస్తున్నంతసేపు ఆయన ప్రత్యక్షంగా అక్కడ కూర్చుని నీ పూజను వాడు ఆయన గ్రహిస్తున్నట్టు అర్థం. చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తావు, తాగడానికి నీళ్ళు ఇస్తావు, ధరించడానికి వస్త్రాలు ఇస్తావు, స్నానం చేయిస్తావు, పంచామృతాలతో స్నానం చేయిస్తావు, తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళతో స్నానం చేయిస్తావు. ఇవన్నీ ఏమిటి? అతిథి మర్యాదలు. ఆయన అక్కడ కూర్చున్నాడని అనుకుంటున్నావు, విశ్వసిస్తున్నావు కనుక నువ్వు చేస్తున్నటువంటి పనులవి. అది అయిపోగానే ఆ విగ్రహం తీసి అవతల బెటరా అన్నావు అనుకో, అయిపోయింది, పోయిందో హరి. అర్థమైందా? సో ఇటువంటి భావన కాదు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ పరమాత్మ యొక్క ఉనికిని నీవు గుర్తించి దాని యొక్క ఆ ఉనికిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. సో అటువంటి బుద్ధితో నువ్వు గనక చేసి భక్తి సమన్వితమై ఉన్నటువంటి కర్మ నువ్వు ఆచరించేటట్లయితే వాడు ఈ ప్రపంచపు విషయాల్లోనూ ఏ పని చేస్తున్నా కూడా అది వాడిని అంటుకోదు. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు యుద్ధం చేయాలి, చేయకుండా పోయే సమస్య లేదు, కానీ దృష్టి నా మీద పెట్టి ఇది భగవదార్పితంగా నాకు ఇవ్వబడినటువంటి విహిత కర్మగా అనుకుని నీవు క్షత్రియుడు కనుక యుద్ధం చెయ్యి. కర్మ చేయొద్దని చెప్పటం లేదు, దయచేసి వినండి. యుద్ధం చేయకు, వాళ్ళని చంపొద్దని చెప్పలా. వాడు మానేస్తానన్నాడు కదా, తాతల్ని తండ్రులను అందరిని చంపాలని అవల కాదన్నాడు కదా. కానీ ఆ విషయం వద్దని చెప్పడాలి ఆయన. ఆధ్యాత్మ దృష్టితో అంటే జరిపే పని అను కూడా నాతో తప్పు జరుగుతోంది, రైట్ జరుగుతోంది తేడా నాకు లేదు. నాకు ఈ డ్యూటీ వేసావు, నువ్వు నన్ను క్షత్రియుడిగా పుట్టించావు కనుక ధర్మ యుద్ధం చెయ్యమని నాకు ఒక డ్యూటీ వేసావు, ఆ యుద్ధం చేస్తున్నా, కలిగే ఫలితంతో నాకు సంబంధం లేదు, ఆ బుద్ధితో నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. ఇప్పుడు అదే మనకు కూడా అప్లై చేసుకునేటట్లయితే ప్రపంచంలో చేస్తున్న అన్ని విషయాలలోనూ అన్ని కర్మల్లోనూ ఆధ్యాత్మ బుద్ధితో మనం ప్రమత్తం చేద్దాము.
చెయ్యాలి. అంటే కేవలం ఇది భగవదార్పితంగా మనకు ఇవ్వబడినటువంటి ఒక డ్యూటీ. ఆ డ్యూటీ అనుకుని చేద్దాం. ఇది అయింది అవలేదనేటువంటి విషయంతో మనకు సంబంధం లేదు. ఆ విధంగా నిన్ను నువ్వు విడదీసుకుంటున్నావు, తత్వవేత్త అవుతున్నావు. ప్రపంచ దీనికి పరమార్థానికి రెండింటినీ విడదీసి అనాత్మకి ఆత్మకి తేడా తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నీవు చేసే కర్మల యొక్క ఫలితం నిన్ను బంధించదు. కాబట్టి అధ్యాత్మ దృష్టిలో నీవు యుద్ధం చెయ్యి అని వాడికి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, సమస్త కర్మలను నాయందు అంటే పరమాత్మ యందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి, భగవదార్పితంగా నాకు సమర్పించి, ఆశ కానీ మమకారము కానీ లేనివాడవై, 4 విశేషణాలు వేస్తున్నాడు ఇక్కడ ఆయన ఈ కర్మ చేయడంలో కూడా. ఆశ లేనివాడవై, మమకారం లేనివాడు అంటే ఫలితం గురించి ఆలోచించేవాడు మమకారం. మమకారం వీడు తాతని మనం చంపుతున్నాను కదా మమకారం వీడు. సో అది లేకుండా నిశ్చింతగా యుద్ధం చెయ్యి అంటున్నాడు. అంటే నీవు దాని యొక్క అర్థం ఏ విధంగా తీసుకోవాలంటే ఈ వస్తున్నా ఒక్క నిమిషం. నీవు ఈ ప్రపంచంలో చేసే పనులన్నీ కూడా భగవంతుడనేవాడు తప్ప ఇంకెవరూ లేరు కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం ఒక్కటి నాకు కావాలి. నా చేత నిర్వహించబడే పనులన్నిట్లోనూ నేను ఆశ లేకుండా మమకారం లేకుండా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే చేసుకుంటూ వెళ్తున్నారో వాడు ఈ కర్మయోగాన్ని నిష్కామ కర్మగా ఆధ్యాత్మ దృష్టితో ఆచరించినట్టుగా పరిగణించబడి వాడి చేత నిర్వహించబడినటువంటి కర్మల యొక్క పాపపుణ్యములు వాణ్ణి బంధించకుండా వాణ్ణి చేయకుండా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా చెప్పడం జరుగుతోంది. ఇకపోతే ఇక్కడ విగత జ్వర అని ఒక మంచి మాట వేశాడు. ఏమిటంటే జ్వరం 2 రకాలు, ఒకటి శరీరానికి, రెండోది మనసుకి. ఇప్పుడు మనందరికీ ఒంటికి వచ్చే జ్వరం అప్పుడప్పుడు వస్తుంది కదా, కానీ ఎల్లప్పుడూ మనం బాధపడేది మానసిక జ్వరం. ఎన్ని మందులు వేసినా ఎన్ని రకాల. ఇప్పుడు ఇవాళ ఒక వస్తువు కొనుక్కున్నావు, దాని మీద ఒక నెల పాటో 2 నెలల పాటో అది కొనాలని నిద్ర లేకుండా కూడా ఆలోచించావు. సరే మొత్తం మీద దాన్ని అట్ట కొన్నావు. కొన్న తర్వాత దాని స్థానంలో ఇంకోటి వస్తుంది. ఏమిటి? సరే దాని మీద మళ్ళీ యుద్ధం. సో ఈ విధంగా ఎల్లప్పుడూ మనకి జ్వరమే. ఇది భవరోగ జ్వరం, అభ్యంతర జ్వరం అంటారు దీన్ని. అభ్యంతరం అంటే లోపల, లోపల జ్వరం. నాకు లోపల జ్వరంగా అనిపిస్తోందండి అంటాడు వీడు. చెప్తాడు, వాడికి తెలుసు లోపల జ్వరంగా ఉందండి, బయటికి తెలియట్లేదు అంటాడు. అంటే ఏమిటి? శరీరానికి ఏం లేదు, మనసుకున్నది రోగం. అర్థమైందా? ఇప్పుడు మనం అందరం సఫర్ అయ్యేది ఏమిటి అంటే ఈ భవరోగం, ఈ జ్వరంతో బాధపడుతున్నాం. దీన్ని తప్పుకోవాలంటే 4 రకాలైనటువంటి వ్యవహారాలు మనం ఆచరించాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏది? లోపల జ్వరం చాలా కష్టం కదా, అసలు కనుక్కోవడమే కష్టం, కనుక్కున్న తర్వాత దాన్ని నయం చేయడం అంతకన్నా కష్టం. అందుకని ఏమిటి చేయాలంటే 4 రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించేటట్లయితే ఆ లోపల జ్వరాన్ని విగత జ్వర అంటే నీకు లేకుండా చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఎట్లా, ఏం చేయాలి? మొట్టమొదట్లో ఆధ్యాత్మ చిత్తన కలిగి ఉండాలి. అంటే ఏ పని చేస్తున్నా భగవదార్పితంగా భగవంతుడి కోసం నేను చేస్తున్నాను, నా కొరకు కాదు, ఆత్మయందు లేక దైవమందు మనస్సు లగ్నమై ఆ కర్మ చేయడం, ఆధ్యాత్మ చిత్తంతో మనస్సు పనిచేయడం మొదటిది. రెండోది అట్టి నిర్మల చిత్తంతో కూడుకుని సమస్త కర్మములను వాటి ఫలితాలని భగవంతుడు వదిలేయటం, నిర్మోహ. తర్వాత అంటే ఏమిటి? ఆ కర్మ ఫలితంతో నాకు సంబంధం లేదు, ఎందుకని నా డ్యూటీ అని చేస్తున్నావు కదా, అది అయినా పైన నాకు సంబంధం లేదు. ముఖ్యంగా మనం మామూలుగా డ్యూటీ చేసేటప్పుడు మనం చేసే పనిది. అక్కడ ఏమాత్రం ఈ పని నేను చేస్తున్నాను కాబట్టి దీని ఫలితం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి శ్రద్ధ పెట్టకుండా చేసి ఇది ప్రభుత్వం పని కదా, ఏమైతే నాకేమి,
అనేటువంటి దృష్టితో చేయడం ఇది తప్పు. అది కాదు అక్కడ పాయింట్. కేవలం ఫలితం పట్ల నీవు విరక్తితో ఉండమంటున్నాడు, కానీ పని చేయడంలో జాగ్రత్తగా ఉండకుండా ఉండమని చెప్పటల్లా. మనం తేడా తెలుసుకోవాలి. పని చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగానే చేయాలి, నాది అనుకునే చేయాలి. ఎందుకని నీ చేత నిర్వహించబడుతోంది ఆ కర్మ. నువ్వు జాగ్రత్త లేకుండా ఎడ చేస్తావు? చేసిన తర్వాత జాగ్రత్తగా చేసిన తర్వాత కూడా అమ్మగారు అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటుంది మనకి. ఓ రోజు మాడిపోతుంది, దాన్ని తప్పడానికి వీల్లేదు. ఎందుకని ఏదో జరిగింది, చిన్న పొరపాటు, మాడిపోయింది. మిగతా రోజులు అన్నీ చేస్తూనే ఉంది కదా, ఒక్కరోజు జరిగింది. సో ఆ విధంగా పరమాత్మ అర్పితంగా, భగవతార్పితంగా నువ్వు కర్మ జాగ్రత్తగా చెయ్యి. ఒకప్పుడు జరగచ్చు పొరపాటు, వదిలేసేయి, దాని గురించి వరి అవ్వద్దు. అర్థమైందా? సో ఎప్పుడూ ఇలాగే నేను ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాను, అది మాడబెట్టేసి అది చేసేసి రోజు పెట్టావనుకో, అప్పుడు నువ్వు శ్రద్ధతో చేసినట్టు కాదు. అదేమన్నా అంటే ఆధ్యాత్మ దృష్టి అంతా భగవంతుడిదే, నాదేం లేదు, మాడిపోయింది తినమంటే ఎట్ట వస్తావు రోజు? కాబట్టి ఎప్పుడో ఒకరోజు జరిగినప్పుడు పొరపాటు వదిలేయి. రోజు అలా చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ తేడా ఏమిటి? కర్మ చేసేటప్పుడు తగు జాగ్రత్తతో నువ్వు చెయ్యి. జాగ్రత్తతో చేసిన తర్వాత కూడా ఫలితం అనుకున్నట్టుగా రాకపోతే వదిలేసి, నువ్వేమి వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ రోజు ఆ విధంగా అవడం అనేది రాసిపెట్టింది. ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రతి విషయం ముందే నిర్ణయం అయిపోయిందని చెప్పి ఇవాళ మాడుదు రావాల్సి ఉంది, అది వస్తుంది అంతే. ఇక్కడ వాళ్ళ జాగ్రత్త చేసే వాళ్ళ యొక్క జాగ్రత్తతో సంబంధం లేదు. మనకి ఇవాళ అది మాడిపోయింది రావాలి, అంతే, వస్తుంది. అర్థమైందా? అలా అన్నారు కదా అని ప్రతిరోజు అజాగ్రత్తగా చేయొద్దు, అది చెప్పేది. సో ఈ రెండో విషయం ఏంటంటే, అటువంటి నిర్మల చిత్తం భగవంతార్పితంగా అనుకుని చేయడం, అట్లా చేసిన తర్వాత వచ్చిన ఫలితాన్ని భగవంతుడు వదిలేయడం రెండో జాగ్రత్త. ఏది? ఈ మనసుకు పట్టిన రోగాన్ని వదిలించుకోవడానికి రెండో ప్రయత్నం. మూడో ప్రయత్నం ఆశ వదిలేయాలి. అంటే ఇది నాకు కావాలి, ఇది నేను చేయాలి, నా కొరకు అనుకుని ఇది చేయడం మానేయాలి. నాలుగోది మమకారం. నా వాళ్ళకి ఈ కాస్త మావిడుకుంటే బాగుంటుంది, మా ఆయనకుంటే బాగుంటుంది, ఇటువంటి ఆలోచనతో మమకారంతో చేయడం వదిలేయాలి. ఈ 4 గనక పాటిస్తే నీవు ఈ ప్రపంచంలో నీ చేత నిర్వహించబడేటువంటి కర్మలన్నిటి పట్ల నీవు ఆధ్యాత్మ దృష్టితో చేసినట్టు అవుతుంది, సంఘరాహిత్యంగా నువ్వు కర్మ చేసినట్టు అవుతుంది. ఆ విధంగా నీవు యుద్ధం చేయవచ్చు, అనగా నీ కర్మని నువ్వు జయప్రదంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ తెలుసుకున్నటువంటి విషయాలు 2 ఏమిటంటే, అజ్ఞానంలో ఉండి కర్తృత్వ భోక్తృత్వాదులు ఎవరైతే ఆచరిస్తున్నారో నేనే చేస్తున్నానని, అటువంటి వాళ్ళని వాచాజ్ఞానం ద్వారా మార్చడానికి ప్రయత్నం ఎప్పుడూ చెయ్యొద్దని, కేవలం నీ కర్మని నువ్వు ఆచరిస్తూ నిష్కామంగా అతనికి ఒక ఆదర్శంగా నువ్వు కనపడి కొంతకాలం తర్వాత అతనిలో సహజమైనటువంటి మార్పు వచ్చినప్పుడు వచ్చే వరకు ఓపికగా ఉండమని చెప్పడం ఒక సలహా. రెండోది, చేస్తున్నప్పుడు కర్మల్ని నీవు భగవదార్పితంగా చేస్తూ ఏ విధమైనటువంటి ఆశ మమకారం లేకుండా ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి చేసుకుంటూ వెళ్ళడం ద్వారా నీ యొక్క మానసిక రోగాన్ని ముందు మాన్పుకుంటే అప్పుడు కర్మల ఫలితం నిన్ను బంధించదు. ఆ విధంగా నువ్వు ఒక ఉదాత్తమైనటువంటి మనిషిగా విగత సంసార జ్వరుడై, అంటే విగత సంసార జ్వరుడు అంటే సంసార జ్వరం లేకుండా పోయినటువంటి వాడుగా మారి దైవార్పిత చిత్తంతో కర్మలను ఆచరించమని చెప్పి శ్రీకృష్ణమూర్తి మనందరికీ సలహా ఇవ్వడం జరిగింది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు.